మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అక్కడ ఫ్రీ బస్ అవైలబిలిటీ ఉంది కదా స్త్రీలందరికీ కూడా. కాకపోతే ఇక్కడ ఒక షరతు ఉంది. అదేంది, పుణ్యక్షేత్రాలకి అదేవిధంగా తిరుమల పైకి వెళ్తానికి మరి ఫ్రీ బస్ అవైలబిలిటీ లేదు అని చెప్పేసి స్త్రీలకి మరి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీని గురించే మళ్ళీ ఒక సవరణ చేయడం జరిగిందనమాట. అదేంటంటే మరి స్త్రీలకి కొండపైకి వెళ్తానికి కూడా ఒక ఫ్రీ బస్ అయితే ఖచ్చితంగా ఉండేది. కాకపోతే ఇక్కడ ఒక షరతు ఉంది. అదేంటంటే మరి బస్సులో చూసుకుంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే స్త్రీలు అందరూ కూడా ఎక్కేశారు అనుకోండి, ఇబ్బంది అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక షరతు తీసుకొచ్చారు. అదేంది, సీట్లలో ఎంతమంది అయితే పడతారో అంతమంది మాత్రం ఎక్కాలి. అంతేగాని నుంచొని వెళ్తాము అంటే కుదరదు ఇప్పటి నుంచి. ఎందుకంటే అవన్నీ కూడా ఘాట్ రోడ్లు కాబట్టి సో ఇంకా లోడ్ ఎక్కువైందంటే ఇంకా ఇబ్బంది ఎక్కువైంది. సో అందుకని చెప్పేసి మరి ఎక్కువ మంది ఎక్కడానికి లేదు. సీట్లలో ఎంతమంది అయితే పడతారో అంతమంది మాత్రమే బస్సులో ఎక్కాలి. సో మరి ఈ ఒక్క షరతు పెట్టారనమాట. సో మరి మిగతా పుణ్యక్షేత్రాలకి మరి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఒకవేళ కనుక మిగతా పుణ్యక్షేత్రాలకు కూడా మరి ఇటువంటి ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఇక పుణ్యక్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడతాయి అనే చెప్పాలి.